అండి అందరికీ నమస్కారం. ఈశ్వరుడు ఇవ్వలేనిదంటూ ఏదన్నా ఉంటదా అండి? అస్సలుండదు. ఈశ్వరుడు ఇవ్వదలుచుకుంటే అన్నీ ఇస్తాడు. స్వామిని నమ్ముకొని మనం ఏదైనా ఒక స్టెప్ ముందుకు వేస్తే అది కంపల్సరీ సక్సెస్ అవుతది. ఎవరికైనా సరే మ్యారేజ్ అవ్వట్లేదనో, లేదు మ్యారేజ్ అయినా కొంచెం ఇబ్బందులుగా ఉంటున్నాయనో, ఆరోగ్యం బాగోట్లేదు, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయనో, లేదా పిల్లలు పుట్టట్లేదనో, ఇలా ఏ సమస్యున్నా ఈశ్వరుడికి 16 సోమవారాల వ్రతం ఉందండి. అది ఈశ్వరుడికి గాని 16 సోమవారాలు ఉపవాసం ఉండి నియమ నిష్టలతో ఆ పూజ చేసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటదండి. ఈశ్వరుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. నమ్ముతారో లేదో నా వయసుకి నాకు మోకాళ్ళ నొప్పులంటే నమ్ముతారా? అంటే చూసేదానికి నవ్వొచ్చిద్దేమో కానీ పర్సనల్‌గా నేను ఒక నరకం అనుభవించాను. అలాంటిది ఆ వ్రతం తర్వాతే నా లైఫ్ కొంచెం మారిందేమో. ఇప్పుడు ఒక గోల్ ఏర్పడడం, ఒక లైఫ్ మీద ఆశలు రావడం, పిల్లల్ని చూసుకోవడం, హెల్త్ మీద కాన్షియస్ ఇవన్నీ కూడా కేవలం ఈశ్వరుని దయేనండి. ఒక్కసారి 16 సోమవారాల వ్రతము చేయడానికి ట్రై చేసుకోండి. ఆ 16 సోమవారాల వ్రతం వీడియో ఎలా చేయాలో, ఆ వ్రత కథలు అవన్నీ కూడా నేను లాంగ్ వీడియో చేసి మన ఛానెల్‌లో పెట్టానండి. ఆ వీడియో లింక్ ఇక్కడ ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూసి ఎవరికైనా ఇలాంటి సమస్యలున్న వాళ్ళు ఆ విధంగా 16 సోమవారాల వ్రతం చేసుకుంటారని కోరుకుంటున్నాను. పూజ చేస్తేనో, వ్రతాలు చేస్తేనే తగ్గిపోతాయా? అలాంటప్పుడు ఈ డాక్టర్లు ఇంతింత చదువులు చదివింది దేనికమ్మా? అని దయచేసి నెగెటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. కొన్ని సమస్యలు ఎన్ని చోట్ల తిరిగినా తగ్గవండి. అవి కేవలం భగవంతుడి శక్తి ద్వారా, భగవంతుడి దయ వలన మాత్రమే తగ్గుతాయి. నాకైతే అలాగే జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.